ఈరోజు క్రాస్ గుంటక పనితనము దాని యొక్క విధానము కొద్దిగా తెలుసుకుందాము. మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్ ఒక రైతు అన్న క్రాస్ గుంటకు తోలేటప్పుడు వీడియో ఒకటి చేసి పెట్టన్న చూడాలి అని చెప్పేసి అడిగారు. అందుకని చెప్పేసి వారి కోసము ఈ యొక్క గుంటక గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఒకప్పుడు అందరిలాగే నేను కూడాను ముందు ఒక పలుగు వెనకొక పలుగు వచ్చేలాగా చేయించాను, లేదా మొత్తం బారు పలుగు ఒకటే పలుగు బ్యాక్ సైడ్ వచ్చేలాగా చేయించాను. అప్పుడు ఈ పలుగుకి చెత్త ఎక్కువగా రౌండ్గా చుట్టుకోవడం జరుగుద్ది. ఈ పలుగుకి ఇట్లా రౌండ్గా చెత్త చుట్టుకొని ఆ చేను రైతు లేకపోతే నేను ఉండి తీసేసుకోవాల్సిన పరిస్థితి. ఆ యొక్క విధానం మనసులో పెట్టుకొని ఆల్రెడీ మనం ఎలాగూ మిరప కట్టె పత్తి కట్టె పడేస్తున్నాం కదా వన్ సైడ్ పలుగు, అలాగే రెండో వైపు కూడా పెట్టుకుంటే ఒక గుంటక మాదిరిగా తయారవుతుంది కదా, మనకి ఇంకా చెత్త విధానం ఏం తగులుకోకుండా ఉంటుంది కదా అన్న ఒక ఆలోచనతో ఇట్లాగ చేయించడం జరిగింది. ఈ సైడ్ చెక్క తగులుకున్న చెత్త కూడాను కాస్త మరంత అవగానే అట్లాగా జారిపోద్ది. మనం రివర్స్ పెట్టేటప్పుడు ఎక్కడ సందర్భంలో రివర్స్ పెడతాం కాబట్టి ఇది అట్లాగా జారిపోద్ది. ఈ పలుక్కు మటుకు రౌండ్గా అసలు చుట్టుకోవటము, తగులుకొని రావడం, గుంటగా పైకి తేలి రావడం జరగదు. ఇది కాస్త ఇది కొద్దిగా ఇది సహజం. దాదాపుగా ఎక్కువ 80% శుభ్రంగా ఉంటుంది పలుగు. కుమ్మర పురుగు గిరక బురదలో నుంచి లేచి వచ్చినా కానీ దానికి బురద ఏమాత్రం అంటదు, అట్లాగా ఉంటుంది ఇది ఈ యొక్క పలుగు యొక్క ప్లాను. ఇంకా ఇది కాస్త గరిక కొట్టుడుగా ఉంది. ఇది మొత్తం 8 ఎకరాల చేను. నేనే నాగళ్ళ తోలాను. ఒకసారి గొర్రె అడ్డంగా తోలించారు రైతు. దీంట్లోనే మళ్ళీ గుంటకు తోలడానికి వచ్చాను 8 ఎకరాల చేలో. ఈ పొద్దుకి అన్నం టయానికి ఒక 5 ఎకరాలు తోలుకొని వెళ్ళి మళ్ళీ సాయంత్రం 3 గంటలకు వస్తాను. మిగతా 3 ఎకరాలు తోలేస్తాను. ఈ గరిక విపరీతంగా ఉంది. ఇది మార్చి నెలలో తోలాల్సినటువంటి చేను, కానీ వీళ్ళు లేట్ చేశారు, ట్రూ లేటు. అయినా అప్పటికి బాగానే గట్టిగానే వేయించాను నాగళ్ళతోటి. అట్లాగా తేలి పైన గడ్డలు అదంతా గరిక గడ్డలు, గరిక గడ్డి. అయితే ఇది చుట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మనం చేసుకున్న ప్లాన్ వచ్చేసి చుట్టుకోకుండా, గడ్డి చుట్టుకోకుండా, పైగా ఈ చేను ఇంకా కంది 2 సార్లు కంది, అంటే 40 కంది వేసిన చేను. ఆ కంది కొయ్యలు కూడా చూపిస్తాను. అవి కూడా తగులుకోకుండా పక్కకు జరిగిపోతాయి. కొంతలో కొంత తగులుకున్నా కానీ కాస్త పలుగు జార కొట్టుకుంటుంది. ఇటు ఈ అంచుకి ఇట్లాగా జారిపోద్ది. కొంత సన్నయేమో కొయ్యలు పైకి ఎక్కిపోతాయి. పలుగు ఆ దరికి వెళ్ళినా ఈ దరికి వచ్చినా ఎప్పుడు క్లియర్గానే ఉంటుంది పలుగు. చెత్త మాత్రం చుట్టుకోదు. ఈ మొత్తం 5 ఎకరాల భాగంలో సుమారుగా 1 ఎకరం గరిక కొట్టుడుగా ఉంటుంది. ఇటు పల్లం గాటన ఇక్కడ ఆ గడ్డి యొక్క చెక్కులు, మట్టి గడ్డలు, గరిక గడ్డలు మొత్తం తోపు నెట్టుకొని వస్తాయి. మామూలుగా సాధారణమైనటువంటి పలుగులైతే, అంటే అడ్డంగా ఉండేటువంటివి, మన క్రాస్ పలుగుకి అవి తోపు నెట్టుకొని రాకుండా పక్కకు జరిగిపోతాయి. లైవ్లోనే చూద్దాము. బయలార్స బండి నాగళ్ళ దుక్కి పడ్డట్టు పడింది, అందుకే అంతంత గడ్డలు లేచినాయి. బండి కూడా ఫ్రంట్ పోర్షను ఊపేస్తూ ఉంటుంది. లోపులుగా ఇంజన్ లోపులుగా కదులుతుంది. బండి లోడు పెట్టడంలో బయలార్స బండి తర్వాత ఎడం చేతితో సమానం. ఒక లెక్కలో జాన్ డీర్ 5310 డోజర్ బండితో సమానంగా పట్టుద్ది. అది తోపు నెట్టుకొని వచ్చింది కదా, ముందు చెక్కకి ఎర్రబడిపోద్ది. అయినా కానీ తోపు హైట్గా లేచుద్ది, ఆటోమేటిక్గా ఎర్రబడిపోద్ది.
దాటి వచ్చినాం. ఆ కరక భాగం వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ కందికొయ్యలు. ఇవన్నీ కందికొయ్యలు ఇలాగ ఉంటవి. అయినా కానీ ఏమాత్రం తోపు నెట్టుకోవు, పక్కకు జారిపోవాల్సిందే. కొన్ని పక్కకు జరిగిపోతాయి, కొన్ని పైకి ఎక్కిపోతాయి పొలుగు మీదుగా. ఎంత దూరం వచ్చాం కదా, గుంటకు పలుగు ఎత్తి చూపిస్తాను. అక్కడ నుంచి వచ్చినాము, పలుగు ఎత్తి చూపిస్తాను. చెత్త ఎంత ఉంటుందో చూద్దాం. అది పలుగు అలాగ క్లియర్గా ఉంటుంది. మీరు లెఫ్ట్ తీసుకున్నా రైట్ తీసుకున్నా ఆ చెత్త అది లెక్కలోది కాదు. అది పెట్టగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఆ గరిక. అది ఎంత మాత్రం నిలబడే మార్గం కాదు అది. ఆల్రెడీ తోలిన భాగంలో కందికొయ్యలు ఎంత మాత్రం ఎక్కడ కూడా తోపు నెట్టుకొని కొవ్వేసిన సందర్భమే ఉండదు. ట్రాక్టర్ కూడా మూల మలుపు మీద హైడ్రాలిక్ అస్సలు లేపను. గొర్రు కానీ గుంటకు కానీ దిగున్నప్పుడే కల్టివేటరు గుచ్చుకొని ఉన్నప్పుడే బండిని మలుపుకొని వస్తుంది. బ్రేక్ పట్టి లేపటం అసలు జరగదు. నా తోలకం అలాగుంటుంది. గరికలో ఇక్కడ ఒక భాగం ఇక్కడ కాస్తంత అల్లుకొని ఉంది. అదంతా కూడా బైలాస బండి నాగల దుక్కి తోలినట్టు తోలేశారు. నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదిగో అక్కడ కూర్చొని ఉన్నారు రైతు, సేమ్ రైతు. మరొక వీడియోలో కలుస్తా. సరేలన్నా, ఆల్రెడీ నాగళ్ళు తోలి ఒకసారి గొర్రు తోలి దాని మీద గుంట కంటే సహజంగా ఏ బండి అయినా లాగుద్దులే. తగులుకోవటం అంత ఈజీగా ఏమి ఉండదులే, అన్నీ తగులుకోకుండానే తోలుతాయిలే. మరి పల్లం చేలు మాగిలి బండే చేలు అంటే ఒకటే. వరి బండే భాగాలలో నాగళ్ళ తోలం కదా, సహజంగా గొర్రె ఇరవాలు తోలుతాం. తర్వాత ఏదో గుంటకు తోలాలన్నప్పుడు అప్పుడు తోపు తగులుకుంటుంది ఎంతో కొంత. అప్పుడు మాత్రం చెత్త చుట్టుకుంటుంది. అయితే దానికి సంబంధించి కూడా చెప్తాను. సగం పట్టించండి. తెగిన దాంట్లో సగము పలుగు, తెగాల్సిన దాంట్లో సగం పలుగు, అట్లాగా పట్టించుకుంటా పోతే తోపు తగులుకునే శాలల్లో కూడా కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకాను మాకు ఎక్కువగా భూమిలో రాళ్ళు తగులుతాయి, లో రాళ్ళు. అవి రాళ్ళకి నేరుగా ఎదురెళ్ళదు పలుగు. కాస్తంత క్రాస్గా లెఫ్ట్ సైడ్ రాయి తగిలితే రైట్కి జరిగి తేలి వస్తుంది, రైట్ సైడ్ తగిలితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి జరిగి తేలి వస్తుంది. ఆ యొక్క ప్రాసెస్ కోసమే చేయించాను ఇది ఇలాగా. ఎంతో కొంత నిడివి పలుగుల కన్నా, 2 ముక్కల పలుగుల కన్నా, లేదా వెనక వైపుగా చేయించే బారు పలుగు కన్నా చాలా బెటర్గా ఉంటుంది. ఆ యొక్క పలుగుల కన్నా ఈ పలుగులు బెటర్గా ఉంటాయి, క్రాస్ పలుగులు. అలాగని 2 ముక్కల పలుగులు తక్కువేం కాదు, దాని పనితనం దానికి ఉంటుంది. నాకు 2 ముక్కల పలుగులు గుంటకు కూడాను ఉంది. గడ్డి లేకుండా ఇట్లాగా శుభ్రంగా ఉన్న చేలో 2 ముక్కల పలుగు కూడా పనితనం బాగానే ఉంటుంది. దాని తెగుబడి దానికి బాగా పర్ఫెక్ట్గానే ఉంటుంది. నేను ఇది చెప్తున్న విధానము గడ్డి తోపు నెట్టుకొని వచ్చే శాల కోసం. 2 ముక్కల పలుగు గుంటగా ఉంది, ఇది తోపు నెట్టుకొని వచ్చే వాటి కోసము ఇలాగ చేయించుకున్నాను. గడ్డి ఎప్పటికప్పుడు జారిపోవడానికి, టైం వేస్ట్ కాకుండా ఉండడానికి. బ్యాక్ సైడ్ బిగిచ్చే సింగల్ పలుగు పనితనం కూడా బాగానే ఉంటుంది. మనం తోలే గుంటగా భూమి బాగా నల్లరేగడి భూమి లాంటిదైతే లోతు ఎక్కువ తోలినా కానీ ఆ పై కలుపు మొక్క అట్లాగే బతికిపోద్ది.
ఎందుకంటే కలుపు ఏరు స్థాయిని దాటి లోపలికి తోలటం జరిగినప్పుడు ఆ యొక్క ఏరు సిట్టింగ్ అనేది కదలదు. ఏరు సిట్టింగ్ స్థాయిని దాటి పలుగు లోపలికి వెళ్తుంది. ఆ భూమి కూడా పై అంచున కదలదు. మనం లోతుకు తోలినందువల్ల కలుపు చనిపోదు, మళ్ళీ ఎప్పట్లాగానే బతికే ఉంటుంది. ఆ మధ్య గడ్ల మీద ఆ సాడి నడిచినటువంటి భాగంలో మాత్రం కొద్దిగా చచ్చిపోద్ది, కానీ లోతు ఎక్కువ తోలినా కూడా కలుపు చనిపోదు. ఎందుకంటే ఆ యొక్క పదునులో మళ్ళీ వెంటనే కలిసిపోద్ది. ఏరు కదలలేదు కాబట్టి అది బతికే ఉంటుంది. అది చాలామంది గమనించే ఉంటారు. అది ఎక్కువగా నల్లరేగడి భూముల్లో ఏరు స్థాయిని దాటి లోపలికి ఎక్కువగా కూడా తోలకూడదు గుంటకని. ఆ ఏరు దిగే లెవెల్లోనే తోలుకోవాలి గుంటకనేటువంటి దాన్ని.